భారతదేశ వ్యాప్తంగా అందరూ కూడా నివ్వరపోయేటువంటి అక్రమ క్రూరత్వ విద్యార్థులను చిన్న పెద్ద అని చూడకుండా ఆడ మగాని తేడా లేకుండా 15 సంవత్సరాల విద్యార్థులు కూడా వదలకుండా ఈ భారతదేశం పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి వారి ఆధ్వర్యంలో కొన్ని లక్షల మంది నీట్ పరీక్ష రాస్తే ఆ నీట్ పరీక్షను లీక్ చేసి పెద్ద ఎత్తున ఇలా ధనాన్ని చేతులు మార్చుకున్నటువంటి మాఫియా కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆ యొక్క లీకేజ్ జరిగితే కొన్ని లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితంతో చెలగాటమాడినటువంటి కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి ఈ మంత్రిని గొప్ప కాస్తున్నటువంటి ప్రధానమంత్రి హోంమంత్రి అమిత్ షా అందరూ కూడా రాజీనామా చేసి నిన్న విద్యార్థులు ఏదైతే దానికి నిరసనగా జంతర్ మంతర్లో శాంతియుతంగా నిరసన కార్యక్రమం జరిపితే కొన్ని లక్షల మందిని గుర్తుకు బాధినట్టు ఓటు బాధి పోలీసులతో నిర్లక్ష్య పూర్వకంగా వారిని ఇష్ట రీతిలో వారికి దెబ్బలు కానీ గాయాలయ్యి కొందరు ఇప్పటికి కూడా అదృష్టమైనటువంటి పరిస్థితి. దీన్ని చేసేటువంటి కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా అగ్రనేత రాహుల్ గాంధీ గారు మిగతా ప్రతిపక్షాలతోనే ప్రధానమంత్రి మోడీ ఇంటి వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తే కేంద్ర ప్రభుత్వం పోలీసులను పంపించి పూర్తిగా క్రూరత్వంగా లోక్సభ నాయకుడు అనేటువంటి విశేషణలు లేకుండా ఒక సామాన్యుల ఒడ్డును ఈడ్చుకుపోయి దెబ్బలు కొట్టడం అరెస్టు చేసి చేయడం కనీసం వారిని దగ్గరగా చూడమంటే కూడా మిగతా సోనియా గాంధీ గారిని కూడా అక్కడ రానియకపోవడం ఈ విధంగా క్రూరమైనటువంటి వారి యొక్క ప్రతిపక్షాన్ని నామరూపంగా చేసి ఈ యొక్క రాజసం చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి నిరసనగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలతోనే ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ మహాత్మా గాంధీ ముందు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన తెలుపుతూ ఏదైతే బీజేపీ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఇంత నిరసకృత చేసినటువంటి బాధ్యుడైనటువంటి కేంద్ర మంత్రి వీరేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క రాహుల్ గాంధీ గారిని ప్రతిపక్షాలను అరెస్టు ఖండిస్తూ ఈ రోజు ఇక్కడ నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనన్న గారికి, మరొక అతిథి గ్రంథాలయ చైర్మన్ అన్నగారు సత్యనారాయణ గౌడ్ గారికి, వివిధ మండలాల నుంచి విచ్చేసినటువంటి జిల్లా మండల కాంగ్రెస్ అధ్యక్షులకు అందరికీ కూడా, అలాగే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు, మార్కెట్ కమిటీ చైర్మన్లకు, ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్ అందరు కూడా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాడు. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేయందుకు మీరందరూ కూడా రాహుల్ గాంధీ గారికి మద్దతుగా ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి క్రూరత్వానికి నిరసనగా మీరందరూ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా అన్ని కేంద్రాల్లో ఈ నిరసన తెలుపుతా ఉన్నాం. ఇలా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క ఆధ్వర్యంలో రాజభవన్ ముట్టడి చేస్తా ఉన్నారు. ఈ యొక్క నిరంకుశ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అసలు ప్రతిపక్షాలే ఉండొచ్చు అనేటువంటి రీతిలో ఇలా ఒక్కొక్కటి కనీసం విద్యార్థులు చిన్న పిల్లలు అనేటువంటి మానవత్వం లేకుండా చేసిన తప్పును ఇంకా సమర్థించుకుంటూ కేంద్ర మంత్రి రాజీనామా చేసి ఎక్కడ ఉండాలి వారి మీద విచారణ జరిపించాల్సినటువంటి ఈ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఇలా కేంద్ర మంత్రికి కొమ్ము కాస్తూ ఆయన కాపాడేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇలా కొన్ని లక్షల మంది భారతదేశం ఉన్నటువంటి అందరూ కూడా టీవీ ద్వారా మీడియా ద్వారా వీక్షించారు. ఎంత క్రూరంగా 15 సంవత్సరాల అమ్మాయిని
ఇలా ఘోరంగా ఆడవారు లాఠీలతో కొడితే ఆమె ఏడుస్తూ ఉన్నారు. ఒక విలేకరి ఏదైతే ఆ మీడియాను కవర్ చేసుకుంటూ పోతే నిల్చుంటే ఆయన ఘోరంగా లాఠీతో కొట్టడం. ఈ విధంగా జంతర్ మంతర్ ఢిల్లీ నడిబొట్టున ఏనాడు కూడా ఈ యొక్క ప్రజాస్వామ్యం ఏర్పడ్డ తర్వాత బ్రిటిష్లను మార్పించేటువంటి కార్యక్రమం చేసింది ఇలా బీజేపీ ప్రభుత్వం. వెంటనే ఈ యొక్క తెలంగాణ ఏదైతే బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇందరు విద్యార్థుల యొక్క ఆత్మహత్యకు కారణమైంది. ఇలా నీటి పరీక్ష లీక్ అయితేనే అక్కడ రాసినటువంటి 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కనీసం మరి వాళ్ళకి కనీసం విజ్ఞత కూడా లేదు. 20 లక్షల పైమంది నీటి ఎగ్జామ్ రాస్తే దాన్ని లీకేజ్ చేస్తే ఎందరో కనీసం నీటి యొక్క కోచింగ్ తీసుకోవడానికే కొన్ని లక్షల రూపాయల ఖర్చు అయిన పరిస్థితి. ఒక్కొక్క విద్యార్థికి దాదాపు 20 లక్షల పైన ఖర్చు చేస్తే 3 వచ్చిన పన్నెండు నీటి పరీక్ష రాస్తుంటే ఈ విధంగా లీకేజ్ కనుక ఎన్నో విద్యార్థుల ప్రాణాలు ఇలా ఆత్మహత్య చేస్తున్నారు. ఎదురైన పరిస్థితులు మళ్ళీ పరీక్ష రాసేటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ మేము చదువుకొని కోచింగ్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. మా ఆర్థిక పరిస్థితి ఇంకా తల్లిదండ్రులను ఇంకా మేము ఇంకా నొప్పించలేము, కష్టించలేము అనేటువంటి పరిస్థితిలో వారి ఎవరికి చెప్పుకోకుండా ఈ బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి నిరంకుశమైనటువంటి ఒక మాఫియాతోనే ఇలా ఎందరో విద్యార్థులు ఆత్మహత్య చేస్తున్నారు. దానికి నిరసనగా కొన్ని లక్షల మంది నిన్న ధర్నా చేస్తే వారికి దెబ్బలు కాకి ఘోరంగా కొందరు అదృష్టమైన ఇప్పటి కూడా కనిపిస్తలేరు. ఇంతమంది విద్యార్థులు న్యాయం కోసం పోరాడితే ఈ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అసంఘటితమైనటువంటి చర్య, క్రూరత్వమైనటువంటి చర్యకు నిరసనగా రాహుల్ గాంధీ గారు నిన్న పోయి మోడీ ప్రధానమంత్రి అయిన ఈయన లోక్సభలో ఆపోజిషన్ నాయకుడు ప్రతిపక్ష నాయకులంతా పోయి ముక్కడం కోసం అయ్యా విద్యామంత్రిని భర్తలు చేయండి, ఇంత క్రూరంగా విద్యార్థులకు ఘోరంగా మీరు ఇట్లా ఈ విధమైన చేయడం ఇది కరెక్ట్ కాదని శాంతియుతంగా కూర్చుకుంటే పోలీసులను తీసుకొచ్చి ఘోరంగా ప్రతిపక్ష నాయకులను కూడా చూడకుండా కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ తీసుకెళ్లి అరెస్ట్ చేసినటువంటి వైద్యాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ కేంద్ర మంత్రి ఎవరైతే ఈ లీకేజ్ కారణమైనటువంటి వీరేంద్ర త్వరగా వెంటనే రాజీనామా చేయాలి. రాజీనామా చేసి ఆయన మీద ఎంక్వైరీ చేసి ఆయనకు జైలుకు పంపించాలనేటువంటి డిమాండ్తోని ఈ కార్యక్రమాన్ని నేను నిశ్వాసలు చేస్తూ పిసిసి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏఐసిసి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని మేము నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి మీ అందరూ విచ్చేసినందుకు అలాగే పాత్రికేయులకు అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం ముఖ్య అతిథి మన అన్న ప్రభుత్వ విప్పు వేములవాడ శాసనసభ్యులు అన్నగారు ఆది శ్రీనివాస గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. हटाओ, भारत बचाओ, बीजेपी हटाओ, बीजेपी हटाओ। రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్నటి రోజు మన లోకసభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్ర నేతలలో ఒకరైనటువంటి రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేసేటువంటి టైంలో మల్లికార్జున్ ఖార్గే గారు, ప్రియాంక గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, అనేక మంది ప్రతిపక్ష నేతలు ఏ దేశంలో నీట్ పరీక్షలు రాసినటువంటి సుమారు 23 లక్షల మంది కుటుంబాలకు అండగా నిలబడేటువంటి క్రమంలో నీట్ పరీక్షా పత్రాలు లీక్ అయిందని బాధ్యులైనటువంటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయాలని చెప్పిన ఒక డిమాండ్ తోటి దేశవ్యాప్తంగా యువత నిరసన వ్యక్తం చేస్తూ మా జీవితాలతో చెలగాటమాడినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ కేంద్ర మంత్రిని వెంటనే రాజీనామా చేయించండి, లేదంటే అతను సస్పెండ్ చేయాలని చెప్పినటువంటి ఒక డిమాండ్ తోటి దేశవ్యాప్తంగా నిరసనలు అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నప్పటికీ మొండిగా వ్యవహరిస్తున్నటువంటి మోదీ గారు, అమిత్ షా గారు, భాజపాకు సంబంధించినటువంటి శ్రేణులు ఈరోజు ఆర్ఎస్ఎస్ ముసుగులో పరిపాలన సాగిస్తున్నటువంటి వాళ్ళు ఎక్కడా కూడా
జరిగిన తప్పుకు పొరపాటుని చెప్పని విద్యార్థి లోకం క్షమాపణ చెప్పకుండా జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులందరూ కూడా ఏకమై ధర్నాలు చేస్తుంటే వారిపైన జరిగిన లాఠీ చార్జీ లోకమంతా ఖండించింది ముక్త కంఠంతో. భాజపా ప్రభుత్వం నియంతృత్వ పోగంతో పోతుందన్న నిదర్శనం చెప్పిన మాట. వారికి అండగా నిలబడడానికి మన లోకసభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, పెద్దలు ప్రియాంక గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ అనేక మంది పార్లమెంట్ సభ్యులు, ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రధాని నివాసం ముందు నిరసన వ్యక్తం చేసి విద్యార్థి లోకానికి అండగా నిలబెట్టిన క్రమంలో జుగుప్సకరంగా కూడా ఈరోజు దేశవ్యాప్తంగా ముక్త కంఠంతో ఖండించేటువంటి సంఘటన ఈరోజు మనం నిరసనగా ఈరోజు శాంతియుతంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిసిసి పిలుపుకొని నిరసన చేస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారిని ఏ విధంగా ఈడ్చుకొని వెళ్ళిందో లోకమంతా కూడా చూసి, వారి ముక్కు నుండి రక్తం కారుతున్నప్పటికీ కూడా వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని ఈరోజు తప్పుపట్టే విధంగా దేశవ్యాప్తంగా ఈరోజు అగ్రహించాలు వెలుగొందుతున్న సందర్భంలో వారితో పాటు అనేక మంది పార్లమెంట్ సభ్యుల్ని ఈరోజు అరెస్ట్ చేస్తే శ్రీమతి సోనియా గాంధీ గారు వారిని పరామర్శించడానికి వెళ్తే కనీసం వారిని కలిసేటువంటి ప్రయత్నం కూడా, కలిసేటువంటి అవకాశం కూడా ఇవన్నీ నియంత్రితులు పోతున్నటువంటి మోదీ ప్రభుత్వాన్ని మనం నిర్ణయించవలసిన అవసరం ఉంది. ఈరోజు విద్యార్థి లోకానికి, యువతకి ఈరోజు మనం అండగా ఉండవలసినటువంటి అవసరం ఆసన్నమైన వేళ దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు ఈ నిరసన కార్యక్రమాలు గాంధీ మహాత్ముడి విగ్రహాల దగ్గర మనం చేసుకున్నటువంటి సందర్భం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నియంతృత్వం పోగొడుతూ చేస్తున్న అనేక కార్యక్రమాలు చూసినాం. ప్రశ్నించేటువంటి వారిని దొక్కడానికి మహారాష్ట్రలో పార్టీని చీలిక తీసుకురావడం, గోవాలో ఉన్నటువంటి పార్టీని వాళ్ళు కలుపుకునే ప్రయత్నం చేయడం, అంతేందుకు నిన్నగాక మొన్న ఈరోజు కలకత్తాకు సంబంధించి పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యుల్లో చీలిక తీసుకొని వచ్చి లోకసభలో వారిని ప్రత్యేకంగా గుర్తించి వారి సీట్లను ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే నైతిక విలువలకు తిలోగదలించినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ వైఖరి. ఆనాడు రైతులందరూ సంవత్సరం పొడుగునా నిరసన దీక్షలు చేస్తే నల్ల చట్టాలు తీసుకొని వచ్చినటువంటి మోదీ గారు భయపడి ఈరోజు నల్ల చట్టాలు రద్దు చేసుకున్నట్టే ఈరోజు విద్యార్థి లోకానికి జరిగినట్టు నష్టం. ఇంచుమించు నీటు మొదటిసారి పరీక్షలు రాస్తే 23 లక్షల మంది, ఈరోజు నీట్ పరీక్షలు లీక్ అయిన తర్వాత మళ్ళీ ఇటీవల పరీక్షలు జరిపితే 20 లక్షల మంది రాసినట్టే ఇంచుమించు 3 లక్షల మంది కుటుంబాలు, 3 లక్షల మంది విద్యార్థులు ఈరోజు రెండోసారి పరీక్ష రాయడానికి ముందుకు రాలేనటువంటి సందర్భం. దానికి కారణం ఎవరంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అవునా కాదా? ఈరోజు మనం ఆలోచించి ప్రజలు చేతులు చేయాల్సిన అవసరం ఉంది. గతంలో బారాస, ఈరోజు తెలంగాణలో కూడా పరీక్షా పత్రాలను లీకేజ్ చేసి వచ్చి బఠాన్లకు పరీక్షా పత్రాలు అమ్ముకున్న సందర్భాలు చూసినాం. అందువల్ల హాల్ టికెట్ ఇవ్వడానికే బారాస ఆ రోజుల్లో హాల్ టికెట్లు ఇవ్వడం వరకే పరీక్ష నిర్వహణ సమయాన్ని ఇవ్వడము, ఆ పరీక్షా పత్రాలు లీకేజ్ చేసి ఆ పరీక్షా పత్రాలు లీక్ పేరిట ఆ పరీక్షలను కూడా రద్దు చేసేటువంటి సందర్భం అన్నాడు. బారాసను తెలంగాణ చూసినాం, ఈరోజు భాజపా చూస్తున్నాం దేశంలో. ఈరోజు విద్యార్థి లోకానికి సంబంధించినటువంటి నీట్ పరీక్షల లీకేజ్ వ్యవహారం, వీళ్ళకి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. పేద ప్రజలు, పేద కుటుంబాలు, ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వారు ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసేటువంటి క్రమంలో ముందుకు రాకూడదని చెప్పినటువంటి కుతంత్రాలతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేయడం తప్ప మరొకటి కాదు. అందుకే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోడంగల్లో శాంతియుత నిరసన దీక్ష చేస్తా ఉన్నాడు. పీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈరోజు లోక్ భవన్ దగ్గర కూడా ధర్నా చేసే కార్యక్రమం, శాంతియుతంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే విధంగా నియంతృత్వ పోకలతోటి ఈరోజు పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీకి తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైన వేళ. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసినటువంటి పాదయాత్ర రాహుల్ గాంధీ గారు, మణిపూర్ నుంచి ముంబైకి చేసినటువంటి పాదయాత్ర ప్రజలలో కదిలించింది. అందుకే ఆప్కా బార్ 400 ఉన్నటువంటి భాజపా 240కే పరిమితమైన సందర్భం. రాబోయే ఎన్నికల్లో
100 లోపు స్థానాల్లోనే భాజపా పరిమితమైనటువంటి సందర్భంలో ఫ్రస్ట్రేషన్లోనే ఈరోజు భాజపాకు సంబంధించిన నేతలు మన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి పైన ఈ వ్యక్తిగతంగా ద్వేషంతో దాడులు జరిపేటువంటి ప్రయత్నం చేసిన కార్యక్రమంలోనే నిదర్శనం నిన్నటి రోజు ఢిల్లీ పోలీసుల చేత ఈడ్చుకొని పోయినటువంటి ఘటన మనం చూసినాం. ఆ సందర్భంగా ముక్కు నుంచి రక్తం కారుతున్నటువంటి సందర్భం చూసినాం. ఓ చేతుకు గాయమైనటువంటి సందర్భం చూసినాం. ఓ కొడుకును అరెస్ట్ చేసి జైల్లో ఉంచితే వారిని పరామర్శించిన సోనియా గాంధీ గారి వస్తే కూడా అడ్డుకున్నటువంటి వైనాన్ని కూడా మనం చూసినాం. ఇలాంటి భారతీయ జనతా పార్టీని వచ్చే లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తం నుంచి ప్రారంభించడానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి గారికి ప్రతి ఒక్క కార్యకర్త కంకణం కట్టుకొని ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేయాలి. భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చేసుకొని ఈరోజు యువతకు సంబంధించి సమస్యలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గ సమస్య పరిష్కారానికి మనం వేదికగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో భవిష్యత్తులో చేసుకొని చెప్పిన సందర్భం చెప్తూ ఈరోజు మన చర్చ చేపట్టవలసిన అవసరం ఉంది. 12 సంవత్సరాలుగా దేశాన్ని పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో నేరుగా పేదలకు ఉపయోగపడే ఒక్క కొత్త పథకమన్న తీసుకొచ్చిందో ఆలోచన చేయమని చెప్పండి మిత్రులారా. మనం గరీబీ హత్యాను నిన్న తీసుకొని వచ్చినాం, కూడు గుట్ట నిన్న తీసుకుని వచ్చినాం. ఈరోజు మన కార్యక్రమాలన్నీ కూడా పోడు భూములు పంపిణీ చేసినటువంటి సందర్భం, ఇందిరా మిగిలించినటువంటి సందర్భం, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మొన్నటికి మొన్న ఈరోజు ఉపాధి హామీ కూలి పని కూడా గ్రామాల్లో తీసుకొచ్చినటువంటి అనేకం నేరుగా గ్రామీణ ప్రాంతాలతో ఈరోజు ఢిల్లీ నుంచి నేరుగా గల్లీకి నిధులు అందాలని చెప్పని గ్రామ పంచాయతీ నిధులిచ్చినటువంటి సందర్భాన్ని తెలుసుకుంటా. ఈ అంశం చూసిన మీరు పథకాలను ఇంచుమించు 20 నుంచి 25 కొత్త పథకాలు మన ప్రభుత్వం 70 సంవత్సరాలు చేసినటువంటి పథకాలను చూస్తే నేరుగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు కనెక్ట్ అయ్యే విధంగా ఈరోజు కొన్ని కార్యక్రమం తీసుకుంది. కానీ 12 నెలల్లో నేరుగా ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏ ఒక్క కార్యక్రమం కూడా భాజపా తీసుకోలేదు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు నేరుగా రైతులకు రుణమాఫీ 76,000 కోట్లు చేస్తే ఈ 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వంలో భాజపా చేయలే. భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాల్లో కూడా రైతులకు రుణమాఫీ చేయలేటువంటి సందర్భం. ఈరోజు ఇవన్నీ కూడా మన ప్రజలలో చెప్పాల్సినటువంటి అవసరం లేనటువంటి మాట సందర్భం చెప్తూ ఫెడరల్ స్ఫూర్తిని ఈరోజు తుంగలో తొక్కే విధంగా ప్రయత్నం చేస్తూ ప్రశ్నించే రాష్ట్రాలకు నిధులను ఇవ్వకుండా ఈరోజు చేస్తున్నటువంటి ప్రయత్నం కూడా మీరందరూ చూస్తున్నారు. ఈరోజు త్రిపులార్కు అనుమతులు ఇవ్వాలి, రాలే. మెట్రో పొడిగించడానికి 102 కిలోమీటర్లకు అనుమతులు రాలే. లేదు, జపాన్ నుంచి 13,000 కోట్ల రుణం తీసుకున్నాం. అంతకంటే ముందు ఉన్నటువంటి ఎల్ఎన్టీ 8% మితితోని ఈరోజు మనం 4% ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం టేక్అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఎక్కడ మంచి పేరు వస్తుందో కాంగ్రెస్ పార్టీ కానీ కిషన్ రెడ్డి రూపంలో అడ్డుకున్నటువంటి సందర్భం, ఆ తర్వాత చర్చలు జరిగినప్పుడు ఇష్టపడినటువంటి సందర్భం మీరు చూసేది. ఈరోజు 4th సిటీ మహానగరాన్ని ఈరోజు విశ్వనగరంగా మార్చే క్రమంలో రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయంలో కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించినటువంటి సందర్భాన్ని కూడా ఈరోజు మనం గమనించాలి. భారతీయ జనతా పార్టీ యొక్క తీరును ఎక్కడికెక్కడ మనం అందరూ కూడా ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉందన్నమాట ఈ సందర్భంగా నేను చెప్తూ, అయోధ్య రాముడు పేరిట అధికారులకు వచ్చినటువంటి వాళ్లకు ఈరోజు అయోధ్య రామాలయంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన చేసినటువంటి సిట్టు కాదు సిబిఐ విచారణ జరపాలని చెప్పని కూడా ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ భక్తుల పక్షాన కోరేటువంటి సందర్భంలో ఈరోజు అన్ని అంశాలను కూడా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ తీరును ఎండగడుతూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మన అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ గారిని నిన్న ఈరోజు అవమానపరిచే విధంగా అమానుషంగా ఈరోజు ఈడ్చుకొని వెళ్ళేటువంటి వైనాన్ని ఖండిస్తూ ఉన్నాం. వారికి రక్తం కళ్ళు చూసినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి తప్పనిసరిగా ప్రతి ఒక్క కార్యకర్త సుశక్తులైనటువంటి కార్యకర్తగా పనిచేస్తూ భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి గద్దె దించేంత వరకు విశ్రమలేని పోరాటం చేయాలని, తద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి లోకానికి మనం అండగా నిలబడేటువంటి కార్యక్రమం. ఆ రోజు బారాస 10 ఎన్నికలు పరిపాలించినప్పుడు నిరుద్యోగ యువతకు విద్యార్థులకు వ్యతిరేకంగా విధానం తీసుకున్నప్పుడు ఏ విధంగా అయితే మనం పోరాటాలు చేసి విద్యార్థులకు యువతకు అండగా నిలబడ్డమో అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున గారి నాయకత్వంలో అండగా నిలబడే కార్యక్రమంలో భాగంగా మనం అందరూ కూడా ముందు వరుసలో ఉండాలని చెప్పని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఇచ్చినటువంటి ఆలోచన ఏఐసిసి బీసీసీ నుంచి వచ్చినటువంటి ఆలోచనతోటి చెప్పగానే రాత్రి 9 ప్రాంతంలో అనుకున్నాం. ఈరోజు ఉదయం 11 గంటలకే సిరిసిల్ల జిల్లా కేంద్రంలో
ఆ అధ్యక్షుని ఆలోచన మేరకు ఇచ్చినటువంటి సూచన మేరకు వచ్చినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా చుట్టూరు ప్రాంతాలు చేసినటువంటి వారందరికీ కూడా మండల ప్రెసిడెంట్లు, బ్లాక్ ప్రెసిడెంట్లు, పీసీ అధ్యక్షులు, ఎస్సీసీఎల్, ఎస్టీసీఎల్, బీసీఎల్, మైనారిటీ సెల్, మహిళా సెల్, కిసాన్ సెల్ అన్ని విభాగాలకు సంబంధించినటువంటి వారితో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దలు ప్రకృతి గారు, అదేవిధంగా పెద్దలు సత్యనారాయణ గౌడ్ గారు, అన్ని విభాగాలకు సంబంధించినటువంటి నాయకులను మీ అందరికీ కూడా నేను అభినందన అందజేస్తూ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గారు కూడా అభినందన అందజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అంటే మనం ఎప్పటికప్పుడు ప్రజలలో సామాజిక దృక్పథంలో సాంఘిక దురాచార రూపమాపడంలో కూడా మనం చేసే కార్యక్రమాలలో భాగంగా రాజకీయ పరంగా ఎప్పటికప్పుడు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని అమలు చేసేటువంటి క్రమంలో మనందరూ కూడా ముందుండాలని యూత్ కాంగ్రెస్ కూడా జెండాలు పట్టుకున్నది. యూత్ కాంగ్రెస్ వారు కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రయత్నం చేశారు. వారికి కూడా ప్రత్యేకంగా నేను అభినందన అందజేస్తూ మరి మార్కెట్ కమిటీ చైర్మన్ అనేక మంది నాయకులు రావాల్సిన అందరూ కూడా అభినందన అందజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమాన్ని బయట ప్రపంచానికి చూపెట్టేటువంటి పెద్దలు, పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వర్గ వారికి కూడా ఈ ప్రత్యేక అభినందన అందజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.